వెల్కమ్ టు MG9 న్యూస్. వైసీపీ పార్టీ అధికార దాహంతో ఊగిపోతుంది. ఎమ్మిగనూరు బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బీజేపీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ కన్వీనర్ కేఆర్ మురహరి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికార దాహంతో అల్లాడుతుందని, ప్రభుత్వ ఉద్యోగులను మార్చినట్లుగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మురహరి రెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం సిద్ధమనే కార్యక్రమం చేసి ఎవరికి ప్రయోజనం సిద్ధం అంటే ప్రజల సొమ్మును దోచుకోవడానికి సిద్ధమా, ఇప్పుడు ఉండే అప్పును మరింత ఎక్కువ చేయడానికి సిద్ధమా? బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి ఎద్దేవా చేశారంటూ ఎద్దేవా చేశారు. అలయన్స్ లో భాగంగా నాకు అవకాశం ఇస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎమ్మిగనూరులో ఎగరవేస్తామని సవాల్ విసిరారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బీసీల పేరుతో కొత్త రాజకీయానికి తెర లేపారని ప్రజలందరూ గమనిస్తున్నారు. MG9 న్యూస్ తో ఎమ్మిగనూరు టౌన్ రిపోర్టర్ నరసింహ ఆచారి. 11,60,00,000 ఫండ్ సద్వినియోగం కాకుండా 2 సంవత్సరాలు ఎండ్ టైంలో నేను ఆ రోజు మాట్లాడిన తర్వాత ఈరోజు 3 ఫ్లోర్ల వరకు స్లాబ్లు వేయడం జరుగుతుంది 100 పడకల ఆసుపత్రికి. ఇదే విషయాన్ని సమన్వయకర్త అయినటువంటి ఈరోజు బుట్టా రేణుకమ్మ గారు ఇప్పుడు ఒక కొద్ది రోజుల కింద హాస్పిటల్ని సందర్శించినప్పుడు అసలు హాస్పిటల్ సూపరింటెండెంట్ కూర్చోవలసిన ప్లేస్లో సమన్వయకర్త కూర్చునింది. పక్కన ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు పక్కన కూర్చున్నాడు. అసలు ఈ అమ్మకి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను ఆ కుర్చీలో కూర్చోవడానికి. కాబట్టి అధికారం ఉందని చెప్పి మనం ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలనేది కానీ దాని ప్రోటోకాల్ అంటారు. కానీ ఈ అధికార పార్టీకి ఏ విలువలు లేవు. మేము అధికారంలో ఉండాం, మేము ఇష్టం వచ్చినట్లు నడుపుకుంటామనేది ఇదే ఎమ్మిగనూరులో ఎగ్జాంపుల్. అదే లోకల్ నాన్ లోకల్ అనేది కానీ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎమ్మిగనూరు ప్రజలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అటువంటి వనరులు ఉసుగన అయిండొచ్చు, మైనింగ్ అయిండొచ్చు, గ్రానైట్ అయిండొచ్చు, మొత్తం మీ కనుసందుల్లో దోపిడీ చేసుకోవడానికి మళ్ళొక 5 సంవత్సరాలు ఇస్తే ఇప్పుడు ఉండే 10 లక్షల కోట్లకి 20 లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద పెట్టడానికి మీరు ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను. మీరు ఇప్పుడు సమన్వయకర్తను పెట్టి మీరు గ్రామాల్లో పోయి మీ అధికార బలంతో మీరు మాట్లాడి మీరు ప్రభుత్వ లాంఛనాలు ప్రోగ్రాంలు చేసుకుంటున్నారు. కానీ మీ సర్పంచులు నిధులు మీ గ్రామాల్లో ఏం చేసినారని ఒక్కసారి ప్రశ్నించుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు కానీ ఆలోచించాల్సింది ఏమంటే, ఈ 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మీరు ప్రజలకు ఏం చేసినారని చెప్పి మీ ప్రజలు మీ నాయకులను అడిగితే మీరేం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. కాబట్టి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధమని దేనికున్నారంటే మిమ్మల్ని నిన్ని ముఖ్యమంత్రిగా మీ మంత్రివర్గాల్ని మీ ఎమ్మెల్యేలని అందరిని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి 56 కులాలకి కార్పొరేషన్లు పెట్టి ఏం సాధించినావు నువ్వు? 56 కార్పొరేషన్లకి ఒక ఉద్యోగం ఇచ్చినావు, నెలకి 1,50,000 వాళ్ళకి జీతం ఇస్తున్నావు, ఒక వెహికల్ ఇచ్చినావు, వాళ్ళు కూర్చోవడానికి కుర్చీ లేదు, వాళ్ళు చేసుకోవడానికి ఒక సిస్టమ్ లేదు. వాళ్ళు ఏ కార్పొరేషన్ నుంచి ఏ కులానికి ఏ డబ్బు ఇచ్చినారని నువ్వు చూపించగలవా? ఎందుకు ఇవన్నీ ప్రజలపైన రాజకీయంలో కొంతమందికి పదవుల కోసం సృష్టించి కులాలని విడిదీసి ఇన్ని బీసీ కులాలు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ నేను సమన్వయం చేసినావని చెప్తున్నావు. నువ్వు సమన్వయం ఏం చేసినావు అంటే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మినిస్టర్లు ఇస్తే అయిపోయినా? ఇంతమంది జనాభాలో బతకడానికి నీవు ఏదన్నా ఒక స్కీమ్ ఇచ్చినావా? ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి నువ్వు ఈరోజు కార్పొరేషన్ నిధులుగా నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఏం సాధించినావు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఈరోజు వాడుకుంటున్నావు. ప్రజలు రాబోయే రోజుల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు. భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.